మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును మీరు ఆలోచించండి. మనుషులు అందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. ఒక మాట మీరు సంఘము ఎడల అన్నాడా, మనుషులందరి ఎడల? ఏ సాత్వికం? సంపూర్ణమైన సాత్వికం అంటే ఏంటి తెలుసా? ఏ లోటుపాటు లేనిది. ఏంటి? అంతే కదా. ఇప్పుడు సంపూర్ణం అంటే ఏ లోటుపాటు లేని సాత్వికం. సాత్వికమైన నాలుక ఎముకలను నల్లగొట్టును. సో మీ ఇంట్లో వారి పట్ల, బయట వారి పట్ల, మీ సంఘం పట్ల, అందరి పట్ల మీకేముండాలి? చిరాకు ఉండకూడదు. ఏముండకూడదు? కొంతమందికి మంచి చిరాకు వస్తుంది, వాళ్ళకి అనిపిస్తుంది మంచి చిరాకు అని. అయ్యగారు మా వాళ్ళు ప్రార్థన చేసుకోమంటే చేసుకోవట్లేదండి, నా భర్త ప్రేయర్ చేసుకోమంటే చేసుకోవట్లేదు, నా భార్య చేసుకోమంటే చేసుకోవట్లేదు అన్న చిరాకు వస్తుందండి. నీ భార్య ప్రేయర్ చేయాలి, నీ భర్త ప్రేయర్ చేయాలి, నువ్వెందుకు చిరాకు పడుతున్నావు? నీ పిల్లలు అవ్వాలని నువ్వెందుకు చిరాకు పడుతున్నావు? అలా చిరాకు పడితే ఎవరు నీ మాట వినరు, పైపెచ్చి నీకు శత్రువు అవుతారు, విరిగిపోతుంది వాళ్ళ మనసు. అలా కాదు నువ్వు చేయాల్సిన పని. నీ సాత్వికం ఎలా కనపరచాలంటే నువ్వు వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? చిరాకు పడితే అవ్వదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నీ భర్త కోసం, నీ భార్య కోసం. మనుషులు అందరి అంటే సాత్వికాన్ని కనపరచు. నువ్వు అనుకున్నది జరగలేదని కోప్పడుకు. మీకు అర్థమైందండి? మీరు అనుకున్నది జరగలేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేయకండి. నువ్వు అనుకున్నది అవ్వలేదని చెప్పి చేయగలగు. నాలాగా లేరు అనకు. చేయకండి అలా. కొంతమంది అలాగే తెచ్చుకుంటారు జగడాన్ని. అమ్మ ఎందుకు అవుతుంది గొడవ అంటే, నేను ప్రార్థన చేయమంటే చేయట్లేదండి, అందుకే గొడవ అవుతుందండి మా ఇద్దరికంటే. వై? సరే చెప్పడం మంచిగా చేసినావు, మంచిదే, కానీ గొడవ వరకు తీసుకెళ్ళకు. సమాధానం దగ్గర ఆపి ఉపవాసంతో ప్రారంభించే వ్యక్తి గురించి